నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగువారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కేర్ ఆఫ్ అడ్రస్. రియల్ లైఫ్లో మనం అందరం సూపర్ స్టార్స్ చూసాం, కానీ రియల్ లైఫ్లో మనకు అందరికీ కూడా సూపర్ స్టార్ అయినటువంటి మనకి ఆర్కిటెక్ట్, మనకి విజనరీ, అలాగే మనకి బిల్డర్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువగల రథసారథి, నేటి యువతరానికి స్ఫూర్తినిస్తూ ఆయన గురించి ఎన్నో మాటలు మనం అందరం విన్నాం, రేపు భవిష్యత్తులో కూడా వింటాం. అన్నిటికంటే ఆయన తాలూకా వ్యక్తిత్వం ఒక్క మాటలో చెప్పాలనంటే, ఆయన మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చారు, మీరు ఎక్కడైనా కొంచెం సామాన్యమైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కాన్స్టిట్యున్సీ తీసుకోండి ఒకే ఒక్క మాట చెప్పాడు, ఎక్కడ ఓడిపోయాను అక్కడే గెలిచి చూపిస్తాను, ఎన్నిసార్లు అయినా సరే ఇక్కడే పోటీ చేస్తాను. అలాంటిది ఈరోజు పోటీ చేసి రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈరోజు గెలుపు సాధించినటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే మంత్రివర్యులు, మరొక డైనమిక్ మినిస్టర్, మన అందరికీ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ఇండస్ట్రీస్ని, ఇన్వెస్ట్మెంట్స్ని ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి టీజీ భరత్ గారు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి, కేవలం స్విట్జర్లాండ్ జ్యూరికే కాకుండా యూరోప్ నలుమూలల నుంచి కూడా మన అభిమాన నాయకుడు ఇక్కడికి వస్తున్నారనంటే మనం స్వాగతం పలకాలి, ఆయనకి కలవాలని నలుమూలల నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.